రేషన్ బియ్యానికి గండి అంటూ బరువు చూసి షాక్ అవుతున్న డీలర్లు షాక్ అయిపోతున్నారట. ఈ గండి పెడుతున్న వాళ్ళు ఎవరు, ఆడికెళ్ళి గండి అవుతుంది ఒకసారి చూడండి. వేసవి కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం 3 నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని తలంచింది. ఒకటేసారి ఇచ్చేద్దామని చెప్పేసి డిసైడ్ అయింది. అయితే ఇచ్చే పరిస్థితులల్లో ఇక్కడ చూడండి, ఒక వ్యక్తికి 6 కిలోల చొప్పున మొత్తం 18 కిలోలను అందజేస్తోంది. సన్న బియ్యం కావడంతో లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో బియ్యం తీసుకునేందుకు బారులు తీరుతున్నారు. డీలర్లు సైతం రోజంతా దుకాణాల్లో ఉంటూ బియ్యం పంపిణీ చేస్తున్నారు. మరోవైపు జిల్లాల్లో గోదాముల నుంచి వచ్చే బియ్యం బస్తాల్లో దోపిడీ జరుగుతున్నట్లు డీలర్లు ఆరోపిస్తున్నారు. 50 కిలోల బస్తాకు 4 కిలోల బియ్యం తక్కువగా వస్తున్నట్లు చెప్తున్నారు. ఇలా క్వింటాల్కు 8 కిలోలను తాము నష్టపోవాల్సి వస్తుందని లబోదిబోం అంటున్నారు. అలా వచ్చే కమిషనే చాలా తక్కువ. రేషన్ డీలర్లకు కమిషన్ రాకనే చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ గోదాములకి ఇప్పుడు ఈ 3 నెలల రేషన్ ఇచ్చినందుకు వాళ్ళు ఎక్కడో ఒక చోట స్టోరేజ్ పెట్టుకోవాలి కదా, ఆ గోదాములకు కిరాయిలు పే చేయలేని పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు ప్రతి నెల ఒక 15-20 క్వింటాలు వస్తే వాళ్ళకు ఉన్నటువంటి ప్లేస్లో పెట్టుకోవడం వేరు. కానీ 3 ఇంతలు ఒక్కటేసారి వస్తే 50 క్వింటాలు వస్తే ఎడ పెట్టుకుంటారు? ఖచ్చితంగా ఒక రూమ్ తీసుకోవాల్సి వస్తుంది, సేఫ్టీగా ఉంచాల్సి వస్తుంది. సో ఉంచే క్రమంలో కిరాయిలు తీసుకుంటే మరి అడిషనల్గా పే చేయాల్సి వస్తుంది. అదేమన్నా ప్రభుత్వం సపరేట్గా ఇస్తుందా? ఇవ్వట్లేదు కదా. సో అలాంటప్పుడు 8 కిలోలు ఒక క్వింటాలకే తగ్గిస్తున్నారంటే, తక్కువ వస్తున్నది అంటే మరి దాని లెక్క ఎవరు భర్తీ చేయాలి అని చెప్పి ఇక్కడ ఈ వార్త. ఇలా క్వింటాల్కి 8 కిలోలు తాము నష్టపోవాల్సి వస్తుందని లబోదిబోం అంటున్నారు. ఒక్కో సంచిలో బస్తా బరువుతో 50 కిలోలు ఉండాలి. ప్రస్తుతం సరఫరా అవుతున్న బస్తాలు 46 కిలోల వరకు ఉంటున్నాయి. గోదాముల వద్ద వేబ్రిడ్జ్లు ఉన్న నిర్వహణ అధికారులు తొందరపాటుగా వ్యవహరిస్తూ తూకం వేయకుండా ఒక బస్తా 50 కిలోలు ఉంటుందని పరిగణిస్తూ లారీలో లోడ్ చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. నారాయణపేట, వనపర్తి, సిద్దిపేట, జగిత్యాల, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని డీలర్లు ఫిర్యాదు చేసేందుకు రాష్ట్ర డీలర్ సంఘం నేతలను ఆశ్రయిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17,000కు పైగా రేషన్ దుకాణాలు ఉండగా వీటి ద్వారా ప్రభుత్వం 1.05 కోట్ల కార్డుల్లోని 3.20 కోట్ల మందికి ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. ఆయా కుటుంబాల్లోని సభ్యుల సంఖ్యను బట్టి ఒక్కొక్కరికి 6 కిలోలు, అన్నపూర్ణ కార్డుదారులకు 10, అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోల చొప్పున బియ్యం సరఫరా జరుగుతోంది. ప్రైవేటు మిల్లర్లకు చేరవేత. ఎటుపోతున్నాయి అవి? ఆ బియ్యం ఎటుపోతున్నాయంటే, ప్రభుత్వం పేదల కోసం ఇస్తున్నటువంటి ఆ బియ్యాన్ని మొక్కుతున్న పందికొక్కులు ఎవరంటే గోదాములలో ఉన్నటువంటి వాళ్ళు. చూడండి ఒకసారి ఇంత క్లియర్గా 8 కిలోలు పంపిణీ చేస్తున్న సన్నబియ్యం పక్కదారి పట్టి చివరకు మిల్లర్ల వద్దకే చేరుతున్నాయి. మళ్ళీ ఎడుకోతున్నాయి తెలుసా? ఈ గోదాములలో మిగిలించుకున్న అన్నీ ఒక దగ్గర కుప్ప పోసి మళ్ళీ ఒక లోడ్ చేసి చక్కగా తీసుకుపోయి ఒక మిల్లర్కి అమ్ముకుంటారు, ఒక రైస్ మిల్లర్కి అమ్ముకుంటారు. ఇది చాలామంది అధికారులు చేస్తున్నారు, చాలా చోట్ల జరుగుతూ ఉంది. దీనిపైన విజిలెన్స్ ఉండాలి యాక్చువల్గా. త్వరలో యాసంగి సీజన్కు చెందిన ధాన్యం సీఎంఆర్ చేసేందుకు పౌర సరఫరాల శాఖ కేటాయిస్తుంది. వాటిని మరాడించిన తర్వాత తిరిగి ఆ శాఖకు అప్పగించాలి. కానీ ప్రభుత్వానికి అప్పగించే బియ్యం స్థానంలో పీడిఎస్ రైస్ అందజేసేందుకు వారు ఎత్తులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సీజన్కి చెందిన సన్న బియ్యం నిల్వ చేసుకొని 4 నెలల తర్వాత సీఎంఆర్ చేసి ప్రైవేట్గా కేజీకి 60 రూపాయల అమ్మకాలు చేస్తున్నారు. పీడిఎస్ రైస్ని 15కి కొనుగోలు చేసి ప్రభుత్వానికి ఇవ్వడంతో కిలోకు 45 రూపాయల వరకు సంపాదిస్తున్నారు. రేషన్ బియ్యం పక్కదారి భాగోతంలో ప్రభుత్వ అధికారులు ఉండడంలో వారిని కనిపెట్టి పట్టుకోవడం పౌర సరఫరాల శాఖ సిబ్బందికి సాధ్యం కావడం లేదు. ఎందుకు సాధ్యపడదు? ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని వాడుకొని మరి సీసీ కెమెరాలు ఏం చేస్తూ ఉన్నాయి, ప్లస్ ఇన్వర్డ్స్ ఏంది, అవుట్వర్డ్స్ ఏంది, వస్తున్న గ్యాప్ ఏంది, వాళ్ళు చూపిస్తున్న లెక్కలేంది, అవి చూస్తే తెలియదా? అర్థం కాదా? ప్రభుత్వ అధికారులను ఇంత క్లియర్గా చెప్తున్నప్పుడు అధికారులే బొక్కుతున్నారు, అధికారులే తింటున్నారు అన్నప్పుడు మరి ఎందుకోసానికి ఆపలేకపోతూ ఉన్నారు? ఇప్పుడు జరిగితే ప్రతి చిన్నదాన్ని మేము పట్టుకుంటాం, ఎట్టి పరిస్థితుల్లో విజిలెన్స్లో అసలు దొరకకుండా ఏది ఉండదు, మా ఇంటెలిజెన్స్ బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పుకునే ప్రభుత్వం మరి ఇట్లా ఇష్టారీతిన దోసుకుంటున్నటువంటి ఆ అధికారులను మరి ఎందుకు పట్టుకుంటలేరు అనేదే ఇక్కడ వీళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న. కనిపెట్టడం, పట్టుకోవడం సరఫరాల శాఖకు సిబ్బందికి సాధ్యం కావడం లేదు. ఒకవేళ కనిపెట్టినా మౌనంగానే ఉంటున్నట్టు తెలుస్తుంది. చూసిరా, అందరు కలిసి దొంగలందరూ కలిసి పౌర సరఫరాల శాఖ, గోదాముల శాఖ, ఈ శాఖ ఆ శాఖ అందరు అధికారులు కలిసి దోసుకుంటుర్రు, సప్పుడేక ఊకుంటుర్రు. ఒకరి మీద ఒకరు చెప్పుకుంటలేరు. దొరకనట్టే తమాషాలు చేస్తారు. అందుకోసమే ఇలా డీలర్ల మీద పడుతుంది ఆ భారం. పంపిణీతో నష్టాలు. డీలర్లు గోదాముల్లో బియ్యం నిల్వలు పెరిగిపోవడంతో వాటిని ఖాళీ చేసేందుకు 3 నెలల రైసు ఒకేసారి పంపిణీ జరిగేలా తీసుకున్న నిర్ణయం తమకు నష్టాలు కలిగిస్తుందని డీలర్లు చెప్తున్నారు. ప్రస్తుతం క్వింటాల్ బియ్యానికి 8 కిలోలు తక్కువ రావడంతో లబ్ధిదారులకు ఏ విధంగా సర్దుబాటు చేయాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు. దీనికి తోడు బియ్యం నిల్వల కోసం అదనపు గదులు అద్దెకు తీసుకోవడం, రోజంతా పంపిణీ చేయాల్సి వస్తుండడంతో ఒక గుమాస్తాను నియమించుకోవాల్సి వస్తుందని, అతనికి నెలకు 15,000 రూపాయలు వేతనం ఇవ్వాల్సి వస్తుందని అంటున్నారు. ప్రతి నెల బియ్యం పంపిణీ చేసేటప్పుడు ఇచ్చే కమిషన్ కంటే 2 ఈ సమయంలో ఇవ్వాలని డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. అవు కదా, ప్రజలకి ఒక్క
నెల ఇవ్వాల్సినటువంటి రేషన్ ఒకేసారి 3 నెలలు ఇచ్చినప్పుడు కమిషన్ కూడా ఇవ్వాలి కదా. ఎట్లా నెక్స్ట్ 2 months అయితే ఇవ్వరు కదా బియ్యం. అట్లాంటప్పుడు ఆ 2 నెలల కమిషన్ కూడా ఇప్పుడు ఇవ్వాలి కదా. మరి వీళ్ళకి ఒక 15,000 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. ఒక అటెండర్ పెట్టుకోవాల్సి వస్తుంది, ఒక అసిస్టెంట్ని. లేకపోతే పొద్దున్న దాకా ఇవ్వాలంటే యాడికెళ్ళైతే నెల మొత్తం ఇవ్వాలి. జనరల్గా అయితే ఒక 15 రోజులు ఇస్తారు, 15th వరకు ఇస్తారు. కానీ అది 2వ నెల మళ్ళీ ఇంకో 15 రోజులు అయితే పర్లేకుండే. కానీ ఇది ఒకటే నెలలో మొత్తం 30 రోజులు ఇవ్వాల్సిన రావడం అనేది ఏదైతే ఉందో, ఒకటి వాళ్ళపైన భారం, ఒకటి పని భారం పడుతూ ఉంది, ఇంకొకటి ఆ డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు అవుతూ ఉన్నాయి. వాళ్ళు ఒక అటెండర్ పెట్టుకొని ఇవ్వాల్సిన పరిస్థితి, అట్లే ఇంకొక రూమ్ కూడా తీసుకొని గోదాంని మెయింటైన్ చేయాల్సినటువంటి పరిస్థితి. అందుకే వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన అవసరం ఉన్నది తప్పకుండా. ఇక అందుకే పంపింగ్ చేసేటప్పుడు కమిషన్ 2 ఇవ్వాలని అడుగుతూ ఉన్నారు. మా దృష్టికి వస్తే చర్యలు చేపడతామని పౌర సరఫరాల శాఖ చెప్తుంది అంతే. సివిల్ సప్లైస్ ఏమంటారు అంటే, మా దృష్టికి వస్తే అంటే మీ దృష్టికి రాకపోతే ఏమన్నా కానీ ఇక పట్టి లేదా పట్టించుకోరా, మీ దృష్టికి వస్తేనే పట్టించుకుంటారా, లేకపోతే అసలు ఇక అంటే మీకు కంప్లైంట్ చేయాలనా, లేకపోతే మీరు విజిలెన్స్ ఉండదా మీది అని ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇక రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నట్టు మా దృష్టికి ఇంతవరకు రాలేదు. ఒకవేళ వస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇక ఇంతకు మించిన అబద్ధం, ఇంతకు మించిన దారుణం ఇంకోటి లేదు. ఇక చూడరు. ఇక భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూస్తాం. బియ్యం పంపిణీలో మోసం జరుగుతుందని లబ్ధిదారులు గుర్తిస్తే మాకు సమాచారం అందించాలి, వెంటనే తగు చర్యలు తీసుకుంటామంటూ ఇక మీకు సమాచారం ఇచ్చేదాకా ఉండాలి. ఇక అట్లా గోదాంలకించే పక్కదారి పడుతున్నటువంటి బియ్యాన్ని మేము సమాచారం ఇస్తే మీరు పోయి నిలబడి కేసులు చేస్తారు, లేకపోతే పట్టించుకోరు అన్నట్టు. ఎటుపోతున్నాయి, ఏమొస్తుంది, ఏంది లెక్క పత్రం ఏం లేదా, అంతా వాళ్ళ ఇష్టమేనా?